క్లారిటీ ఇవ్వడం లేదు సంగారెడ్డి పోలీసులు. సంగారెడ్డి దగ్గర అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది, కన్ఫర్మ్ చేయలేదు సంగారెడ్డి ఎస్పీ. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలు అరెస్టు చేసినట్లు ఒకసారి, దాంతోపాటు పటాన్చెరువు మండలంలోని ఇస్నాపూర్ సమీపంలో ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో అరెస్ట్ చేసినట్లు మరోసారి ప్రచారం జరిగింది. సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి గన్మెన్ను, డ్రైవర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు. దీనికి సంబంధించి అలాగే పోలీసుల స్వాధీనంలో పిన్నెల్లి వాహనాలు ఉన్నాయనేది ఇంకొక ప్రచారం. ఇక ఆ సమయంలోనే పిన్నెల్లి సోదరులు తప్పించుకున్నారని మరో టాక్ నడుస్తోంది. పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120B అలాగే ఆర్పీ యాక్ట్ 131, 135 కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. నేరం రుజువైతే పిన్నెల్లికి 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక ఎన్నికల్లో గెలిచినా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంది అనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పిన్నెల్లి ఎక్కడున్నారు, పిన్నెల్లి సోదరులు ఎక్కడున్నారనే అంశానికి సంబంధించి మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ డిస్కషన్ చాలా తీవ్రంగా జరుగుతోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ అలాగే రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ముఖ్యంగా సంగారెడ్డిలో ఆయన అరెస్టు చేశారా లేదా, ఎవరెవరు అరెస్టులు జరిగాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏపీ పోలీసు ఏమంటుంది, ఏపీ పోలీసులు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఏపీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మహేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్, సంగారెడ్డి పోలీసులు ఏమంటున్నారు, ఇటు పిన్నెల్లికి సంబంధించి అరెస్టు విషయంలో ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పై సస్పెండ్ ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు పట్టుకున్నారా లేదంటే పిన్నెల్లిని తప్పించుకున్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు జరుగుతుందని చెప్పుకోవచ్చు. అనే దానిపై క్లారిటీ ఇవ్వని సంగారెడ్డి కూడా చెప్పుకోవచ్చు. సంగారెడ్డి దగ్గర అరెస్ట్ చేసినట్టు ప్రచారం కన్ఫామ్ చేయని సంగారెడ్డి ఎస్పీ ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి సమాచారం కూడా మీడియాకు కూడా బయట పెట్టకపోవడం అందరినీ ఒక సస్పెన్షన్ గా ఉందని చెప్పొచ్చు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో అరెస్టు చేస్తున్నట్టు ఒకసారి పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ సమీపంలోని ఒక కంపెనీ గెస్ట్ హౌస్ లో ఈ యొక్క అరెస్టు చేస్తున్నట్టు మరోసారి ప్రచారం కూడా జోరుగా అందుకుందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి సమీపంలో పిన్నెల్లి గన్మెన్ను, ఇటు డ్రైవర్ను అరెస్ట్ చేసి పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నట్టు కూడా మనకు తెలిసింది. పోలీసులు స్వాధీనంలోనే పిన్నెల్లి వాహనాలు ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే 3 వాహనాలు కూడా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఆ సమయంలో పిన్నెల్లి సోదరులు తప్పించుకున్నారని మరో టాక్ కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటికి కూడా వారి యొక్క అంటే అరెస్ట్ చేశారా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇప్పటికీ పోలీసులు మౌనంగా ఉండడానికి ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. పిన్నెల్లిపై ఇప్పటికే ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120B, ఆర్పీ యాక్ట్ 131, 135 కింద కేసులు నమోదైనట్టు మనకు తెలుస్తుంది. నేరం రుజువైతే ఇప్పటి వరకు సమాచారాన్ని బట్టి మనకి ఏందనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. సచిన్, రైట్ మహేష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్కి సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన పోలీసులు ఆయన అరెస్ట్ చేశారా లేకపోతే ఆయన తప్పించుకున్నారనే అంశానికి సంబంధించి ఎక్కడా కూడా క్లారిటీ రావట్లేదు. ఏపీ పోలీసులు ఏమంటున్నారు, ముఖ్యంగా ఆయన అరెస్ట్ చేస్తామంటున్నారా, తమ ఆధీనంలో ఉన్నారంటున్నారా లేకపోతే తప్పించుకున్నారనే మాటకు సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా? ప్రస్తుతం ఆయన ఆచూకీకి సంబంధించి ఏపీ పోలీసులు ఏమంటున్నారు? అంటే ఏపీ పోలీసులు అయితే కొద్దిసేపు క్రితమే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయలేదు, ఆయన కోసం 4 బృందాలు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నాయని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆయన కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించామని చెప్పారు. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే వెల్లడించారు. రకరకాల స్పెక్యులేషన్స్ ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఆయన సంగారెడ్డి ప్రాంతంలో అరెస్ట్ చేశారని, లేకపోతే పోతిరెడ్డి వాడు చౌరస్తాలో అరెస్ట్ చేశామని, తర్వాత పటాన్చెరువు పరిధిలో అరెస్ట్ చేశామని రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక క్లారిటీ ఇవ్వాలని డీజీపీ దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు. ఇప్పటివరకైతే అధికారికంగా ఎక్కడ కూడా అరెస్టు చేశామని, అరెస్టు చేయలేదని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నామని హరీష్ కుమార్ గుప్తా కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి సంగారెడ్డి ఎస్పీ కానీ లేకపోతే పటాన్చెరు పోలీసులు కానీ ఎక్కడ కూడా పిన్నెల్లి అరెస్టుకు సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. కానీ మధ్యాహ్నం సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్మెన్ డ్రైవర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అంతేకాదు వాళ్ళ వాహనాలను కూడా అదుపులో తీసుకున్నారు. ఒక ఫార్చునర్ కార్ని, అదేవిధంగా ఒక బొలెరో వెహికల్ని వాళ్ళంతా స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను వదిలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు ఇద్దరు కూడా పరారైనట్టు తెలుస్తుంది. వాళ్ళ
వాళ్ళని దాదాపుగా పోలీసులు కూడా చేశారు. ఔటర్ రింగ్ రోడ్లో వాళ్ళు వెళ్తున్న రూట్ను కూడా పోలీసులు ట్రేస్ చేసి వెంబడించారని ఒక ప్రచారం జరిగింది. వాళ్ళు ముందుగా మహారాష్ట్ర బీదర్ వైపు వెళుతున్నారనే సమాచారంతో అటువైపు పోలీసులు వెళ్ళారు. తర్వాత ముంబై గోవా నుంచి లేదా ముంబై వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎక్కడ ఎయిర్పోర్ట్లో అప్రమత్తంగా ఉండాలని కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత అనేక పరిణామాలు ఉదయం జరుగుతాయి. కానీ ఇప్పటి వరకు అటు తెలంగాణకు సంబంధించినటువంటి సంగారెడ్డి పోలీసులు కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ అరెస్టు పైన ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు, అరెస్టు చేయలేదని చెప్తున్నారు. కానీ మనకంతున్న సమాచారం పోలీసులు అదుపులోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ అయింది, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది, కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. ఇలాంటి అనేక పరిణామాలు ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అరెస్టుని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అరెస్టు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత ఒక కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే అధికారికంగా చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం పిన్నెల్లి ఆంధ్రప్రదేశ్ పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. రేపు ఉదయం దీనిపైన అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అంటే అదుపులోకి తీసుకొని రాజేష్ అదుపులోకి తీసుకొని తెలంగాణలోనే వాళ్ళ అదుపులో ఉంచారా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారా? దీనికి సంబంధించిన క్లారిటీ కావని ఏమైనా ఇన్ఫో కానీ అందుతోందా? ఈ విషయం పైన పోలీసులు క్లారిటీ ఇవ్వట్లేదు, చాలా గోప్యత మెయింటైన్ చేస్తున్నారు. అటు తెలంగాణ పోలీసులు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ పిన్నెల్లిని తెలంగాణ పోలీస్ స్టేషన్లోనే అక్కడే ఉంచారా లేకపోతే ఆంధ్రాకి తరలిస్తున్నారని దానిపైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మధ్యాహ్నం అయితే అరెస్టు చేసేశారు, ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారని ఒక ప్రచారం జరిగింది, పల్నాడు ప్రాంతానికి తీసుకొస్తున్నారు, కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు అరెస్టు పైన ఒక క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. రేపు ఉదయం దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. పిన్నెల్లి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీంట్లో ఎన్నికల సంఘం వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే అది లోపల అంటే పోలింగ్ బూత్లో జరిగినటువంటి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజీ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధి దాటి ప్రైవేటు వ్యక్తులు ఆ వీడియోని విడుదల చేశారు. 13వ తారీఖు ఘటన జరిగింది. 13వ తారీఖు పోలింగ్ రోజు అన్ని అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెట్టారు. పూర్తిగా వీడియో ఫుటేజ్ అంతా కూడా ఎన్నికల సంఘం దగ్గర ఇన్ని రోజులు అట్టి పెట్టుకుని ఎందుకు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ఒక విమర్శలు వస్తున్న ఎన్నికల సంఘం మొదటి రోజే విడుదల చేయకోకుండా ప్రైవేటు వ్యక్తులు విడుదల చేసిన ప్రైవేటు వ్యక్తుల ద్వారా బయటకు వచ్చిన వీడియో పైన ఇప్పుడు ఎందుకు ఎన్నికల సంఘాన్ని పోలీసులు హడావుడి చేస్తున్న ఒక విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి. ఒకసారి రాజేష్ మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహేష్, కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కావచ్చు, వస్తున్న ప్రచారానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ పోలీసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు పోలీసులు అదుపులోనే ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణలోనే ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇటు పోలీసుల నుంచి ఎప్పటిలోపు కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది? అంటే తెలంగాణ పోలీసులు కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించి అప్పగించారు కాబట్టి వాళ్ళ అఫీషియల్ కన్ఫర్మేషన్ నుంచి వచ్చే అవకాశం ఉందా? తెలంగాణ పోలీసులకు సంబంధించి ఏమైనా క్లారిటీ కానీ లేకపోతే దీనికి సంబంధించిన క్లూ కానీ అందుతోందా మహేష్? అంటే మనం అన్ని కోణాల్లో ఇప్పటి వరకు పోలీసుల నుంచి సమాచారం రాబట్టడానికి ఇప్పటికీ చాలా సార్లు ప్రయత్నాలు చేశాం. ఎందుకంటే ఒక ఎస్పీకి సంబంధించి ఒక సిపిఓ సంబంధించి ఫోన్ ద్వారా కూడా సమాచారం తెలుసుకుంది. ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు. మేము పోలీసులు ఎటువంటి ఈ యొక్క ఇష్యూ పైన బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వీరు ఇక్కడ ఇష్యూని బయటకు రేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బయట పెట్టాల్సి ఉంటే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులకు అప్పగించే ప్రయత్నంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకపోవడం వల్ల ఆంధ్ర పోలీసులకు అప్పగించే ఒక ప్రయత్నంలో ఉన్నట్టు పోలీసులు చెప్తున్న పోలీసుల ఒక వ్యవహారం అనేది ఉన్నదని చెప్పుకోవచ్చు. సచిన్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అట్ ద సేమ్ టైం రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అది మొత్తంగా అయితే మాత్రం ఇదే అంశానికి సంబంధించి జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి మాచర్ల బరిలోకి దిగిన జూలకంటి బ్రహ్మారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు చూద్దాం. మాచర్ల ఎన్నికల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలో ధ్వంసం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆయనైతే మాత్రం టీడీపీ వాళ్లే ఎన్నికల్లో దాడులు చేశారు, విధ్వంసాలు సృష్టించారని చెప్పిన తర్వాత వీడియోలు బయటకు రావడం అనేది కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొన్నటిదాకా మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి టీడీపీ వాళ్ళు పోలీసులు కుమ్మక్కాయ చేశారంటే ఈరోజు వీడియో చూశారు. సో వీడియో బయటకు వచ్చింది, ఏమంటారు? అంటే మీరు గతంలో చెప్తున్నట్టే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుల అరాచకాల నియోజకవర్గంలో జరిగాయి అనుకోవచ్చా? అరాచకాలు జరుగుతున్నాయని మాచర్ల నాకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు దిట్టని కూడా నేను ఘనాపాటిలని కూడా గతంలో చెప్పాను.
మరి ఈరోజు నిన్న మొన్న మాట్లాడాడు, నా మీద కేసులు, నేను ఛాలెంజ్, నేను పారిపోలేదని. ఇవాళ పారిపోయావు కదా, ఎందుకంటే నీ అక్రమాలు బయటికి వచ్చాయి. నువ్వు ఏదైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి శాసనసభ్యుడిగా నువ్వు ఒక ప్రమాణం చేసావు, అది అభ్యర్థిగా, దాన్ని ఉల్లంఘించి ఈరోజు ఈవీఎంని ధ్వంసం చేయటం అంటే నువ్వు ఏ వ్యవస్థలో అయితే మరి ఎన్నికల్లో కాబడుతున్నావు ఆ వ్యవస్థనే మరి నువ్వు ధిక్కరించావు. కాబట్టి ఏ విధంగా కూడా నువ్వు శాసనసభ్యుడిగా కొనసాగటానికి నీకు అర్హత లేదు. ఫస్ట్ ఇతని మీద అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇతన్ని ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకంటే నువ్వు ఆ వ్యవస్థనే గౌరవించని వాడి నువ్వు ఏ విధంగా అర్హుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎన్నికల ప్రక్రియనే నువ్వు పరిహాసం చేశావు. అలాగే ఈ అరాచకాలు చూస్తే నువ్వు ముందుగానే హెచ్చరించావు. అనేక వేదికల ద్వారా అరాచకం చేస్తానని చెప్పావు బహిరంగానే. వీటిని కూడా సుమోటాగా స్వీకరించి ఈ అరాచకంలో ఈ గొడవలు అన్నిటికీ కూడా ఎన్నికల రోజు కానీ ఎన్నికల తర్వాత రోజు కానీ జరిగిన అన్నిటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడే బాధ్యుడు. ప్రతి కేసుకి కూడా ఇతను ప్రథమ ముద్దాయి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఆ దిశలో పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే వ్యవస్థల మీద ప్రజలు నమ్మకం కోల్పోతారు. ఎందుకంటే అతను ముందుగానే చెప్పాడు, నేను దాడులు చేస్తాననే చెప్పాడు. కానీ అతన్ని కంట్రోల్ చేయలేకపోవటం కూడా ఈరోజు పోలీస్ శాఖ కానీ ఎలక్షన్ కమిషన్ ఉంది కానీ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు పోలీసులు టీడీపీ కుమ్మక్కారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ చూసినట్లయితే అక్కడ ఈవీఎం ధ్వంసం చేసినా కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు నమోదు చేశారు. సో పోలీసులందరూ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని మీరు అనుకోవచ్చా? పోలీసులు అధికారులందరూ కూడా భయంతోటో కొంతమంది మరి భక్తితోటో ఆయనే పోలీసులకి పోస్టింగ్లు వేయించాడు కాబట్టి ప్రభుభక్తిని చాటుకోవటానికో ఈరోజు మాచర్లలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారు. ఇందులో పోలీసుల పాత్ర ప్రధానమైంది. ఎక్కడ మరి ఫోర్స్ అవసరమో అక్కడ అలాట్ చేసింది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరినైతే అధికారులుగా తెచ్చుకున్నాడో వాళ్లే. కాబట్టి అతనే బాధ్యత వహించాలి ఈ మొత్తానికి కూడా. ఈ పోలీసులందరూ కూడా అతని నేతృత్వంలో ఆయా స్టేషన్లకి నియమించబడ్డవాళ్ళు. మరి అన్నిటికీ కూడా అతనే బాధ్యత. తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. కులాల మధ్య కులాల మీద దాడి జరిగాయని చెప్పేసి కంపురైపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆది నుంచి ఇతనికి అలవాటే. అసలు ఏ కులాన్ని నువ్వు వదిలిపెట్టావు? 124 మంది ఈరోజు గాయపడ్డారు అంటే అన్ని కులాల వారు, రెడ్డిలు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. ఏ కులాన్ని నువ్వు వదిలిపెట్టావు? అందరి మీద దాడులు చేసి కులాలన్నీ ఏకం చేస్తాడంట, నన్నేదో ఇచ్చేస్తానని మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడాడు. మరి నువ్వు హౌస్ అరెస్ట్లో ఉన్నావు. గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తి పారిపోతే నేను పారిపోలేదంటాడు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి పోలీసుల అనుమతి తీసుకొని వచ్చాను. చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా 4 సార్లు చేసిన నీకు తెలియదా? మరి అతని చట్టం పట్ల వ్యవస్థల పట్ల గౌరవం లేదు. ఎంతసేపు అబద్ధాలు మాట్లాడుతూ తనేదో అమాయకుడిలాగా చిత్రీకరించుకుంటూ అవతల వాళ్ళు ఏదో అరాచక శక్తులని మాట్లాడటం అనేది వీళ్ళకి మాట్లాడటం మొదటి నుంచి అలవాటు. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఆ పాలవై గేట్ ఘటనకు సంబంధించిందో ఆ టీడీపీ తరఫున కూర్చున్న ఏజెంట్ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు, ఆయన గాయపరిచారు. సో దీని మీద మీరు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? బూత్లోనే అడ్డుకున్నాడు, బూత్లోనే వార్నింగ్ కూడా ఇచ్చాడు అతనికి. సరే, పోలింగ్ ప్రక్రియ లేట్ అయింది, మళ్ళీ ఈవీఎం మింగితే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏజెంట్ బయటకు వచ్చినప్పుడు అతని నేతృత్వంలోనే మా ఏజెంట్ మీద దాడి చేయటం, మరి తలకి కుట్లు పట్టడం, అందరూ పారిపోవటం, ఈ గొడవలన్నీ తర్వాత మహిళలు వాళ్ళందరూ కూడా ధైర్యాన్ని కూడగట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చూశారు. ఈ మొత్తం ఘటనలో అతని మీద ఏదైతే జరిగిందో దాని మీద 307 సెక్షన్ కట్టాలి. దాంట్లోనే ఎమ్మెల్యే కూడా బాధ్యుడు. ఎమ్మెల్యే అక్కడ ఉండే చేపించాడు కాబట్టి అతనే బాధ్యత వహించాలి. అట్లాగే మాచర్ల నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తాను, గొడవలు చేస్తానని బహిరంగంగా మాట్లాడిన ఇతని మీద చర్యలు తీసుకోవాలి. ప్రతి కేసుకి కూడా మాచర్లో జరిగిన ప్రతి సంఘటనకు కూడా అతనే బాధ్యుడు అని చెప్పి నేను మాట్లాడాను. అంటే మీరు గతంలో కూడా చెప్పారు కళ్ళకుంట, కేపీ కూడా ఇలాంటి వాటి చోట కూడా వాళ్ళు రిగ్గింగ్కి పాల్పడ్డారు, వాళ్ళు దౌర్జన్యాలు చేశారని. సో వాటి మీద మీరు ఫర్దర్గా కంప్లైంట్ ఇస్తున్నారా?
మేము కంప్లైంట్ ఇచ్చటం అంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఒక రూల్ పాస్ చేసింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక రూల్ పాస్ చేసింది, ఎక్కడా రీపోల్ లేదని. మేము చేసినా ఉపయోగం లేదు. కాకపోతే ఎక్కడైతే మా ఏజెంట్ల మీద దాడులు జరిగి వాళ్ళని మీద ఇది చేసినా ఆ కేసులు మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి గొడవలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రతి గొడవ ఏదైతే ఉందో ఆ గొడవకు సంబంధించి నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి మీద కేసులు నమోదు చేయాలి. అలాగనే ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి 4 సార్లు ఎమ్మెల్యేకి గెలిచి కూడా ఈవీఎం ధ్వంసం చేశాడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించినటువంటి ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలి. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు టీవీ, మంగళగిరి టీడీపీ ఆఫీస్ నుంచి.